నా జీవితంలో విన్న అతి పెద్ద ఎలివేషన్ జాంబవంతుడు హనుమంతుడికి యుద్ధఖండలో ఇచ్చాడు. ఇంద్రజిత్ తన అస్త్రాలతో వేల లక్షల వానరులను చంపేస్తాడు. ఇంద్రజిత్ అస్త్రాల దాటికి వానర సైన్యం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడు విభీషణుడు అందరిలో పెద్దవాడైన జాంబవంతుడు ఎలా ఎక్కడ ఉన్నాడో, బ్రతికి ఉన్నాడో లేదో అని వెతుకుంటూ ఉంటాడు. లక్షల రాక్షసుల వానరుల శవాల కింద జాంబవంతుడు పడిపోయి ఉంటాడు. విభీషణుడి సహాయంతో అక్కడ నుండి లేవగానే మీరు ఎలా ఉన్నారు అని అడగగా జాంబవంతుడు నా సంగతి వదిలే, అసలు హనుమంతుడు ఎలా ఉన్నాడు అని అడిగాడు. విభీషణుడు ఆశ్చర్యపోయి మీరు రాముడి గురించో లేదా లక్ష్మణుడి గురించో లేదా మన సైన్యం గురించో అడుగుతారు అనుకుంటే మీరు ఏంటి వానరుడైన ఒక్క హనుమంతుడి గురించి అడుగుతున్నారు? అయినా ఈ ఒక్క హనుమంతుడు ఏం చేయగలడు అని అడిగాడు. విభీషణ నువ్వు ఏమన్నావు? కేవలము ఈ ఒక వానరుడు ఏం చేయగలడు అని అన్నావు కదా. ఈ ఒక హనుమంతుడు బ్రతికి ఉంటే చాలు, చనిపోయిన ప్రతి ఒక్క వానరుని బ్రతికించగలడు. నీకు ఇప్పుడు కనిపించే ప్రతి ఒక్క రాక్షసుని చంపగలడు. ఈ ఇంద్రజిత్నే కాదు ఆ రావణుడిని కూడా చిటికలో హతమార్చగలడు. అదే హనుమంతుడు యుద్ధకాండలో పడిపోతే ఎంతటి సైన్యం ఉన్నా ఉపయోగం లేదు. అందరూ జై హనుమాన్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.